ఒక వ్యక్తి వచ్చి జీవితంలో కాదు మీ యొక్క విషయంలో ఒక విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇంటికే వస్తారు, ఇదే చేస్తారు, ఇలానే చేయాలని కంకణం కట్టుకుని వస్తున్నారు. వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము. మే మాసంలో 28వ తేదీన కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. మీరు వద్దు అనుకుంటున్న ఒక ఆడ కావచ్చు, ఒక మగ కావచ్చు, ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం మీ మీద వారు చాలా వరకు నిందలు వేశారు. విభేదాలు వచ్చాయి. నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఏ విషయానికి వారికి చెప్పకుండా, సంప్రదింపులు చేయకుండా ఉంటున్నారు. అది వారే అని అనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. జీవితంలోకి వారిని రానివ్వకుండా ముందుగానే అడ్డుకుంటున్నారు. వారితో మీకు ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్య అయితే ఎదుర్కొన్నారు. ఇదే మూల కారణం. ఇక్కడే చిక్కు మొదలయ్యింది. అందుకే మీరు తీసుకున్న నిర్ణయం ఇది. వారితో జీవితం మీకు అంత బాగా అనిపించలేదు. అంటే వారి మీద కోపమో ద్వేషమో తెలియదు, కానీ ప్రేమ అయితే లేదండి. వారు చేసిన పనికి మోసంగా అనిపిస్తుంది. ఇలా మీరు తెగదెంపులు చేసుకున్న బంధం కూడా ఈ రోజు అయ్యుండొచ్చు. అటువంటి వ్యక్తి ఇంటికి రావడం, ఫోన్ చేయడం, అనుకోకుండా మీకు తారసపడ్డం, మీ ఇంటికి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ సహాయాన్ని ఆశించి దగ్గరకు వచ్చారంటూ పొరపాటు పడద్దు. ఒక విషయం తెలిసి వారు అలా చేస్తున్నారండి. వారు చెప్పే సూచన మీరు వినరు అని కూడా వారికి తెలుసు. అయినా మీ మేలు కోసమే వస్తున్నారు. మంచిగా ఆలోచించి వస్తున్నారని గ్రహించండి. పక్కన వారి మాటలు నమ్మొద్దు. ఎప్పుడు మనుషులు ఒకేలా ఉండరండి. ఆ రోజు తప్పు, కానీ ఈ రోజు ఒప్పు కావచ్చు. వారు చెప్పేది ఒక్కసారి ఆలకించాలి కదా, అప్పుడే కదా నిర్ణయం తీసుకోవాలి. మీరు వద్దు అనుకుంటున్న ఆ వ్యక్తి ఈ రోజే వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారు చెప్పే విషయాన్ని ముందుగా విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. భగవంతుడే వారి రూపంలో మీ జీవితంలోకి రాబోతున్నారంటూ గుర్తుంచుకోండి. అతి పెద్ద సమస్య నుంచి వారు మిమ్మల్ని బయటపడేస్తారు. అది ధన సాయం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సహాయం కూడా కావచ్చు. మీకు కంటికి కనిపించేది ఒకటి, జరిగేది ఒకటి. కావునే మీకు ఈ తారతమ్యత తెలియపరచడం కోసం వస్తున్నారు. మీరు ఎక్కడికైనా అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే గనక దాని గురించి అయినా కావచ్చు. వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. వారి గురించి మీకు సమాచారం తెలియపరచడం కోసం రావచ్చు. ఒక మోసాన్ని బయటపెట్టి మీకు తెలియపరచడం కోసమే పని కట్టుకుని వస్తున్నారు. కాబట్టి వారిని శిక్షించకుండా, మాటలతో వెనక్కి పంపించకుండా జరిగిన దాని గురించి తెలుసుకోండి. మంచి ఆలోచన శక్తియుక్తులతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు బాగుంటుంది. ఖచ్చితంగా వారు ఇంటికి వచ్చేస్తారు. ఫోన్ అయినా చేస్తారు. ఆశ్చర్యాన్ని కలగచేస్తారు. కానీ వారితో ఉండే జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయమిది. ఇలా నెమరు వేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ రోజున ఏ రంగంలో ఉన్నా ఆగి ఆలోచించి పనిచేస్తే ఆ యొక్క నిర్ణయం మీకు చాలా మేలు చేస్తుంది. ఈ రోజున ఏదైనా గజిబిజిగా గందరగోళంగా ఉంటే ఖచ్చితంగా ఒంటరిగా ఉండి తీసుకునే నిర్ణయాలే మేలు చేస్తాయి. భగవంతుని సహాయం కోసం ఈ రోజు ఖచ్చితంగా భగవంతుణ్ణి దర్శించుకోవడం, ఇష్టదైవ దర్శనం లేదా ఇంట్లోనే ఇష్టదైవ పూజ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.